మన ఇంట్లో ఎదురు చూపులు బాధలు పోవాలంటే శుభకార్యం జరగాలి. అప్పుడే మనందరం సంతోషంగా ఉంటాం. చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు. చెప్తుంటే మీకే అర్థం కావడం లేదండి. మూర్ఖంగా వాదించక భవాని. మూర్ఖంగా వాదిస్తుంది నేను కాదండి, మీరే. ఆ మహాతల్లి మీ ప్రాణాలు కాపాడిందని, కన్న కొడుకు ప్రాణాలు పోయినా పర్వాలేదని అడ్డదిడ్డగా వాగుతున్నారు. నాకే సవాల్ విసురుతా ఉండవా సింధు? ఏ మేనకోడల మీద ఓడిపోతానని భయపడుతున్నావా? లేదు, సిరీస్ సంచయల ప్రేమ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. చూద్దాం నీలో ఎవరు గెలుస్తారు. నువ్వు ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతావా? నువ్వు ఓడిపోతే నా మాటకు ఎదురు చెప్పకుండా ఉంటావా? అట్టాకే సింధు. ఓకే నీలు. నువ్వు చెప్పిన చోటు ఇదేనా? ఇదే. నీ మనిషి ఉంటాడా వేడి? అదే నేను చూస్తున్నాను. ఈ పాటికి వచ్చేసేయాలి. నిజంగా వస్తాడా? అయ్యో, తప్పకుండా వస్తాడు. ఈ పాటికి వచ్చేయాల్సింది. సిరి ఎక్కడుందో తెలిసిందే మేడం. మీరొస్తే చూపిస్తానని చెప్పాడు కదా. బహుశా కారు ఏమన్నా ప్రాబ్లం ఇచ్చుండొచ్చు కదా. కాసేపు వెయిట్ చేద్దాం అన్నయ్య. కళ్ళు తిరుగుతున్నాయిరా? ఫుడ్ లేదు కదా, బాగా నీరసంగా ఉంది. నిలబడలేకపోతున్నాను రా. కార్లో కూర్చోపెడతానని అడగరా. ఏమండి, మా మేడం కాసేపు కార్లో కూర్చోబెడతానండి ప్లీజ్ అండి. ఏమండి, ప్రాణం పోయేలా ఉంది సార్. అమ్మయ్య, బతికిపోయాం. అమ్మ మేడం గారు, కొండారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆయన మనసు వెన్నా. లేవండి మేడం, లేవండి.
రండి మేడం, రండి. ఒరే ఆనందం, మేడం, ఇంతకన్నా మంచి అవకాశం మనకు దొరకదురా. ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. వర్కౌట్ అవుతుందా మేడం? వర్కౌట్ అవుతుందా లేదా నేను చెప్తాను కానీ నువ్వు నన్ను ఫాలో అయిపో. పద. రేయ్. ఇటు, ఇటు. రేయ్! ఏ సునందా, ఎంత దూరం వెళ్తావో ఎక్కడ దాక్కుంటావో నేను చూస్తాను. నన్ను తప్పించుకొని ఎంత దూరం వెళ్తావో చూస్తాను. చెప్పు వీరు. మేడం, అర్జెంటుగా మెడిసిన్స్ అవసరమైనాయి. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయమన్నారు కదా, అందుకే చేశాను. నన్ను వెళ్ళి తీసుకోమంటారా? నో 48 అవర్స్ వరకు మీరెవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సిరిని అబ్జర్వ్ చేస్తూ అక్కడే ఉండండి. మరి మెడిసిన్స్? మీకు ఏ మెడిసిన్స్ కావాలో నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. అలాగే మేడం. సింధు ఏడికి పోతా ఉండాది. సాంబ్రెడ్డి,
అన్నా సిరి ఆడుండక తెలిసినాదా అన్నా? సిరిని చూసినావా అన్నా? మాట్లాడినావా అన్నా? మాట్లాడవేందన్నా? సునంద మనల్ని మోసం చేసింది ఇంద్రమ్మా. అన్నా దాన్ని వదిలిపెట్టకూడదన్నా. దాన్ని ఎట్టాగైనా పట్టుకుని తీరాలా. నువ్వు ఆడనే ఉండు, నేను వస్తా ఉండాను. నాకు తెలిసింద్రాణి సునంద పారిపోతుంది అని. మన మీద కోపంతో సిరిని ఏమైనా చేసేదేమోనని నాకు ఇప్పుడు భయంగా ఉన్నది. సిరి నాడికి తీసుకెళ్లిపోయినాదో ఏం చేస్తా ఉన్నాదో. దేవుడా, నా బిడ్డ నువ్వే కాపాడల్లా. లేదు మాధవి, నువ్వు కంగారు పడమాక. ఆ సునంద యాడున్నా సరే దాన్ని జుట్టుపట్టు నీడ్చి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సిరినింటికి తీసుకొస్తాను. సునంద వదిలి పెట్టేది లేదు. నువ్వు భయపడమాక. మేడం, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. అదేంటి మేడం? ఇక్కడే ఉంటే వాళ్ళు మన వెతికి చంపుతారా? మనం ఎస్కేప్ అయ్యామని ఈ పాటి కొండారెడ్డి ఇంద్రాడికి చెప్పే ఉంటాడు. ఇంద్రాడి మన కోసం వెతుకుతూ ఉంటుంది. రేయ్, దొరికావా? అంతే, మన లైఫ్ ఎండైనట్టే. అందుకే త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అయితే త్వరగా వెళ్ళిపోదాం మేడం. డ్రైవర్, ఫాస్ట్ గా పోనీ. ఏం జరిగినదన్నా? నా కళ్ళు కప్పి సునంద పారిపోయింది ఇంద్రమ్మా. అట్టా ఎట్టా వదిలేసినావన్నా? ఏదో తల తిరుగుతుందని చెప్తాను. మెడిసిన్స్ ఇవ్వండి. బాబు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చినది కదా, ఏ మందులు తీసుకుపోయినది? అవి నిద్ర మాత్రలు, దానికి సంబంధించిన కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాను మేడం. నిద్ర మాత్రలు ఇంజెక్షన్స్ తో సింధుకేం పని?
ఇంద్రాణిరా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంద్రాణి నాకు ఫోన్ చేస్తుందంటే మన కోసం సెర్చింగ్ మొదలు పెట్టిందన్నమాట. వామ్మో చావు మనం వెంట పడుతుంది మేడం. ఆ ఫోన్లు ఇచ్చేయమాకండి. కారు డ్రైవర్ అన్నా త్వరగా పోనీ అన్నా. వామ్మో ఛ! ఫోన్ ఎత్తట్లేదన్నా. ఛ! దీని పని ఇట్టా కాదన్నా, ఇది యాడుందో కనుక్కుందాం. హలో, నేను ఇంద్రాన్ని మాట్లాడుతా ఉండాను. ఒక మనిషి యాడుందో తెలుసుకోవాలా? నంబర్ ఇస్తాను, కనుక్కోండి. వెంటనే నాకు ఫోన్ చేయాలా? చెప్పు మాదేవి. నీలమరి, సునంద పారిపోతా ఉన్నది. సిరిని ఊరు నుంచి ఆడికైనా తీసుకుపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉన్నది. ఆ సునంద బారి నుండి నువ్వే నా బిడ్డను కాపాడాలా? సరే ఉమాదేవి, దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడమాక. ఆ సునంద యాడున్నా నేను పట్టుకుంటాను. సిరిని నేను తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సింధు సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు సునంద నుండి సిరిని కాపాడాలా? బాలరెడ్డి, కారు వెనక తిప్పు. చెప్పండి మేడం. సునంద సిరిని తీసుకుని పారిపోతా ఉండది. అది ఈ ఊరు పొలిమేరలు దాటిపోవటానికి వీల్లేదు. ఊరు దాటిపోయే 4 రోడ్లు మూసేయండి. కారు, బస్సు దేన్ని వదలకుండా అన్ని చెక్ చేయండి. సునంద కనపడితే దాన్ని పట్టుకుని నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. దేవుడా, ఆనందం. మేడం, ఇంకొక కిలోమీటర్ రా. ఇంకొక కిలోమీటర్ దాటేసామంటే ఈ ఊరు దాటేసినట్టే. ఇంకే ప్రాబ్లం ఉండదురా. మన చావును తప్పించుకోవాలంటే ఇంకో కిలోమీటర్ దాటాలన్నమాట. బాబు గట్టిగా తక్కువయ్యా, ఎక్సలేటరు. ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియట్లేదు మేడం. శుభం మాట్లాడరా. హలో, ఆహా అన్నా, కారు బైపాస్ రోడ్డుకు పోని. సునంద ఆడపోతా ఉండదట. పోదాం పద. సరే ఇంద్రమ్మ.
డ్రైవర్ కారాపు. ఎవరు వాళ్ళు? ఎందుకు చెక్ చేస్తున్నారు? కొంపతీసి ఇంద్రాణి అరేంజ్ చేసిన మనుషులు కాదు కదా? వాళ్ళు ఇంద్రాని మనుషులు కాదు మేడం, మరి నీలాంబరి మనుషులు. వాళ్ళని ఒకసారి చూశాను మేడం నేను. సింధు గురించి నీ అభిప్రాయం ఏంటి? దేనికమ్మా? తనంటే నీకు ఇష్టమేనా? అసలు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నీకిష్టమైతే సింధుకి నీకు పెళ్లి చేద్దామని.